అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతివారం వాసన నరసింహంలో ఆరోగ్య శాస్త్రాలు నిర్వహిస్తున్నాం. గత 26 సంవత్సరాలుగా ప్రతివారం ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇది 1372వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా ప్రతివారం ఈ రంగాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజున ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా గారు రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ పోస్ట్ షోల్డర్ రీకన్స్ట్రక్షన్, అంటే భుజం పునర్నిర్మాణం తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటి, మరి సర్జరీ చేయడం వల్ల కానీ ఇంకా కానీ ఈ షోల్డర్ని రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేయాలి. ఇప్పుడు అన్నీ అంతే కదా. యాక్చువల్గా మనం చూస్తాం న్యూరో సర్జరీలో కానీ ఆర్థోపెడిక్ సర్జరీలో కానీ సర్జరీ చేసిన తర్వాత అక్కడ ఫిజియోథెరపీ చేస్తారు. మోకాలు మార్పిడి చేయవచ్చు, అందరికీ తెలిసిన మోకాలు మార్పిడి, అలాగే భుజంకు సంబంధించి వీటి సంబంధించి డాక్టర్ ఆపరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా చక్కగా నార్మల్గా ఫంక్షన్ రావడం కోసం ఫిజియోథెరపీ రూల్ చాలా ఉంది. అనగానే ఈ భుజంకు సంబంధించినటువంటి సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఏ రకంగా ఉంటుంది, దాని ప్రాధాన్యత ఏమిటి, అది చాలా ఇంపార్టెంట్. చాలా కొంతమంది అనుకుంటారంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేయడంతో అయిపోయింది అనుకుంటారు. కాదు, అలా అయిపోవడం ఉండదు. పూర్తిగా లేకపోతే రావాల్సిన రిజల్ట్ రాదు. అది మరి గుర్తించండి. డాక్టర్ ఆపరేషన్ చేసినంత మాత్రం పూర్తి రావాల్సిన రిజల్ట్ రాదు. పైగా డాక్టర్ గారు చేసిన ఫిజియోథెరపీ చేతపోయి వెళితే ఇంకా ఆయన చేసిన దానిలో రావాల్సిన లాభం లేకుండా ఒక్కోసారి తగ్గే వ్యవహారం కూడా జరుగుతుంది. అంచేత తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అంచేత దాని గురించి దాని ప్రాధాన్యత ఏంటో మీ అందరికి తెలియజేయడం కోసం చెబుతారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, రెగ్యులర్గా చూస్తున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని నలుగురికి షేర్ చేయండి, నలుగురికి అందరికి తెలియాలి విషయం గురించి. మరి ఓలాస్ గారు చాలా దీంట్లో చాలా నైపుణ్యం వ్యక్తి, చాలా వెరీ పాపులర్ ఫిజియోథెరపిస్ట్. ఆయన రోజున మనకి ఈ విషయం గురించి భుజం పునర్నిర్మాణం తర్వాత ఫిజియోథెరపీ పాత్ర అనే విషయం మాట్లాడతారు. నా ఓవర్ టు డాక్టర్ ఓలాస్ గారు. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ ఆరోగ్య సదస్సులో మనం షోల్డర్ రీకన్స్ట్రక్షన్ అంటే భుజంకి సర్జరీస్ అయిన తర్వాత రీకన్స్ట్రక్ట్ అంటే పునర్నిర్మాణం చేసిన తర్వాత ఫిజియోథెరపీ పాత్ర గురించి తెలుసుకుందాము. ఇది ఇందాక సమరం గారు చెప్పినట్టు మనకి మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎంత కామన్ అయిందో ఇప్పుడు షోల్డర్ రీకన్స్ట్రక్షన్స్ కూడా చాలా కామన్ అయ్యాయి. సో ఇవాళ దాని గురించి ఎట్లా ఏం చేయాలి, దానివల్ల లాభాలు ఏంటో ఇవాళ చూద్దామండి. సో ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ అసలు షోల్డర్ సర్జరీ చేయించేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందా, లేకపోతే ఏం చేయాలి అని చూసినట్టయితే ముఖ్యంగా షోల్డర్ రీకన్స్ట్రక్ట్ చేసుకోగానే అంటే సర్జరీ చేసుకోగానే మూమెంట్ అనేది రాదండి. సో దీంట్లో మెయిన్గా అసలు సర్జరీ దేనికి చేస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే మనం షోల్డర్ ఇంజరీస్, మనకి రొటేటర్ కఫ్ ఇంజరీస్ అంటాము. మన షోల్డర్ మూవ్మెంట్ ఏదైతే మన షోల్డర్ మూవ్ అవ్వాలో ఆ మజిల్స్ అన్నీ ఒక్కోసారి టేర్ అవుతూ ఉంటాయి. తర్వాత పక్కనున్న జాయింట్ అరుగుదల అనేది మొదలవుతుంది. కొన్నిసార్లు అక్కడ ఉన్న బోన్స్ ఏదైతే హ్యూమరస్ అంటామో అది ఫ్రాక్చర్ అవుతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అనేవి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవి చేస్తే మనకి షోల్డర్ నిర్మాణం మళ్ళీ నార్మల్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీలో చాలా లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయి, షోల్డర్ ఇంటర్వెన్షన్స్ సర్జరీ పరంగా. సో వీటిలో ఆల్మోస్ట్ 99% యాక్యురసీతో ఇప్పుడు సర్జరీస్ అనేవి వస్తున్నాయి. సో ఇవి చేయడం వలన మళ్ళీ షోల్డర్ అనాటమీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సర్జరీ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటుగా మూమెంట్ రావాలి అంటే ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. ఎందుకు మనకి ఇప్పుడు ఇవాళ మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేయాలి. ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ ఇప్పుడు మనకి షోల్డర్ ఇంజరీస్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో. దేనికని చూసినట్టయితే ఫస్ట్ ప్రాపర్గా వ్యాయామం లేకపోవడం, తర్వాత ఒక స్పోర్ట్ అలవాటు లేకుండా స్పోర్ట్ ఆడడం వలన ఇప్పుడు చాలామంది మనకి పికిల్ బాల్ కోర్ట్స్ వస్తున్నాయి, లేకపోతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ వస్తున్నాయి, తర్వాత మిగతా బాక్స్ క్రికెట్ అని ఇట్లా మిగతా గేమ్స్ ఏవైతే లీజర్గా ఆడుతున్నామో వాటి మూలన ఏవైతే మన దాంట్లో నైపుణ్యం లేకుండా లీజర్ కోసం ఆడేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షోల్డర్ టేర్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
రెండోది వచ్చేసరికి ఏజింగ్ పాపులేషన్. మనం ఎక్సర్సైజ్ మన డైలీ రొటీన్‌లో లేకుండా మనం ఎంతసేపు మన రెగ్యులర్ వర్క్‌లోనే చేయడం మూలాన మన మజిల్స్ గానీ, చుట్టూరు ఉన్న టెండాన్స్ గానీ అవన్నీ పటుత్వం లేకపోవడంతో ఒక్కసారిగా బరువు లేపడంతో గానీ, లేపోతే పడిపోవడం వల్ల గానీ, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వడం వలన గానీ మనకి షోల్డర్ టైర్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ ప్రొసీజర్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్‌గా వచ్చాయి. ముఖ్యంగా ఇదివరకు పాత పద్ధతిలో అయితే కోత, ఇన్సిషన్ అంటాం. సర్జికల్ ఇన్సిషన్ పెద్దది పెట్టి సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ ద్వారా చిన్న చిన్న ఇన్సిషన్స్ చేసి వాటి ద్వారా సర్జరీస్ చేయడం మూలాన త్వరగా పేషెంట్ నార్మల్ అవ్వడము, ఆ టేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీసూచరింగ్ చేయడము, తర్వాత ఒకవేళ కనుక ఆ టెండాన్ ఏదైతే కంప్లీట్గా తెగిపోయిందో బయోలాజికల్ ఇంప్లాంట్స్ వచ్చాయి. అదేంటంటే మన మజిల్ లాగానే మన టెండాన్ లాగానే కృత్రిమంగా చేసే ఆర్టిఫిషియల్ టెండాన్స్, మజిల్ ఫైబర్స్ అనేవి వచ్చాయి. సో అవి కూడా ఇంప్లాంట్స్ అనేవి వచ్చాయి. సో వీటి మూలన సైన్స్ ఎట్లాగైతే అభివృద్ధి చెందుతుందో మనకి రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రీహాబిలిటేషన్. సర్జరీ అయిన తర్వాత ప్రాపర్గా షోల్డర్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సరిగ్గా చేయించుకోకపోతే మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత పర్ఫెక్ట్గా సర్జరీ చేయించుకున్నా లాభం అంటూ ఉండదు. సో ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో మనకి ఒకవేళ కనుక మనం రీహాబిలిటేషన్ ప్రాపర్గా చేయించుకోకపోతే ఫస్ట్ వచ్చేది స్టిఫ్నెస్ అండి. అంటే షోల్డర్ కదలదు, బిగుతుగా అయిపోతుంది. తర్వాత చుట్టూ ఉన్న కండరాలు కూడా వీక్ అయిపోతాయి. ఎందుకంటే మనం దానికి మూమెంట్ ఇవ్వకుండా అట్లనే అమ్మో ఏమైపోతుందో, లేకపోతే మూవ్ చేస్తే మళ్ళీ ఆ సూచర్ తెగిపోతుందో అని చెప్పి అనే భయంతో రీహాబిలిటేషన్కి చాలామంది పేషెంట్స్ రారు. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం సర్జరీ చేసిన తర్వాత సర్జన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటూ చెప్తూ ఉంటారు. ఈ మూమెంట్ ఇట్లా చేయండి, ఈ మూమెంట్ అయిన తర్వాత మీరు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గిన తర్వాత ఒక 10 రోజుల్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి అంటారు. అట్లాంటి టైంలో కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు పేషెంట్స్. వాటి చేయడం వలన కూడా షోల్డర్ మూమెంట్ అనేది ఈజీగా రాదు. తర్వాత ఎప్పుడు మనం ఒక ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఒక పద్ధతులు ఉంటాయి. ఫేజ్ వైజ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటూ ఇస్తూ ఉంటాం. తర్వాత సర్జరీ బట్టి ఫిజియోథెరపీ అనేది ప్లాన్ చేయబడుతుంది. అంటే ఒక్కొక్క సర్జరీకి ఒకలాంటి ప్రోటోకాల్ అంటూ ఫాలో అవుతాం. అన్నిటికీ చాలామంది ఏమనుకుంటారంటే భుజమే కదా, ఏముంది, చెయ్యి ఇట్లా పైకి ఎత్తడం, పక్కన ఎత్తడం, లేకపోతే ఇట్లా పెట్టుకోవడం, ఇట్లా సింపుల్ ఎక్సర్సైజెసే కదా అనుకుంటారు. కానీ అవి జనరల్గా సూట్ అవ్వండి అందరికీ. సో యాజ్ సర్జరీ ఎంత స్పెసిఫిక్గా ఎంత ప్రిసైజ్గా ఉంటుందో ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్ కూడా ప్రతి సర్జరీకి దాని ఓన్ ప్రోటోకాల్స్ అంటూ ఇప్పుడు ఉన్నాయి. సో ఇవాళ చూసేసరికి మనం అసలు సర్జరీ చేసుకున్న తర్వాత అసలు ఏమవుతుంది లోపల. సర్జరీ చేసిన తర్వాత హీలింగ్ ఇమీడియట్గా మనకి సర్జరీ అయిపోయిన తర్వాత హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ హీలింగ్ ప్రాసెస్కి టైం అంటూ మనం ఇవ్వాలి. చాలామంది ఏంటంటే యాంగ్షియస్గా ఉండి తర్వాత అమ్మో చెప్పారు కదా మూమెంట్ చేయకపోతే ఎట్లా అని చెప్పి సర్జరీ అవ్వగానే వాళ్ళు తోచిన మూమెంట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సూచర్ లైన్ దగ్గర బ్లీడింగ్ అవడము, లేకపోతే ఆ టెండాన్ మళ్ళీ తెగిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో కంప్లీట్గా ఆర్థోపెడిక్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో మనం ఇనీషియల్ మూమెంట్స్ అంటూ చేస్తూ ఉండాలి. రెండోది వచ్చేసరికి ఎర్లీ మూమెంట్ చాలా రోల్ ప్లే చేస్తుంది. మూమెంట్ అనేది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఫిజియోథెరపిస్ట్ మీతో మాట్లాడి ఆ మూమెంట్ అనేది చేపిస్తారు. తర్వాత ముఖ్యంగా ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్లో మీరు తెలుసుకోవాల్సిన టేక్అవే ఇదేంటంటే ముఖ్యంగా మీరు చూడాల్సింది ఎప్పుడు ఎట్లా చేయాలి, దానివల్ల లాభం ఏంటి అనేది పర్ఫెక్ట్గా మీరు తెలుసుకుంటే ఎంత కాంప్లికేటెడ్ షోల్డర్ సర్జరీ అయినా దాన్ని కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. నెక్స్ట్ బాడీ రెస్పాన్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మనకి ఏ సర్జరీ అయినా కానివ్వండి, అది షోల్డర్ కానివ్వండి, లేకపోతే మోకాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఫస్ట్ మనకి సర్జరీ అవ్వగానే స్టిఫ్నెస్ అనేది చాలా కామన్గా, అది బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం. పెయిన్, స్టిఫ్నెస్ అనేది మన బాడీ ఏం చేస్తుందంటే ఫర్దర్గా ఇంజరీ అవ్వకుండా లేకపోతే ఇంజరీ పెరగకుండా స్టిఫ్గా ఉంచేస్తుంది. తర్వాత పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రెండు మెకానిజమ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు ఆర్థోపెడిక్ సర్జన్స్. ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ మెడికేషన్ ఇవ్వడంతో, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేషన్ వాపు తగ్గడానికి మందులు ఇవ్వడంతో
కొంతమందికి స్టెరాయిడ్ అనేది పెడుతూ ఉంటారు వాళ్ళకి వాపు ఎక్కువ ఉండేసరికి. సో ఇవన్నీ మందులు వాళ్ళ ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పిన డోసేజ్ ప్రకారం వాడుతూ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో పెయిన్ కిల్లర్స్ రాసేశారు, లేకపోతే ఆ మందులు రాసేశారు, ఇవి మేము వేసుకోము అంటారు. సో దీనివల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అయిపోతుంది. ఒకసారి హీలింగ్ ప్రాసెస్ డిలే అవ్వడం, నొప్పి వాపు ఇవన్నీ పెరగడంతో ఫిజియోథెరపీ కూడా డిలే అయిపోతుంది. ఎప్పుడైతే ఫిజియోథెరపీ డిలే అయిపోతుందో మూమెంట్ అనేది కావాల్సినంత మూమెంట్ సర్జన్ ఎక్స్పెక్ట్ చేసినంత పోస్ట్ సర్జరీ మనకి రాదు. తర్వాత ఎప్పుడైతే మనకి ప్రొటెక్టివ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏంటనేది ఆర్థోపెడిక్ సర్జన్తోనూ ఫిజియోథెరపిస్ట్తోనూ మీరు డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పెయిన్ అనేది మనకి సర్జరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ నొప్పి అనేది ఉంటుంది కదా, అది అధికంగా ఉందా, లేకపోతే ఒక్కసారిగా షూటింగ్ పెయిన్ లాగా వస్తుందా, లేకపోతే సూదులు పెట్టి గుచ్చినట్టు ఉంటుందా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రతి విజిట్లో ఆర్థోపెడిక్ సర్జన్ని ఫిజియోథెరపిస్ట్ని కలిసినప్పుడు మీ పెయిన్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. తర్వాత ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఏదైతే చెప్తున్నామో అది క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలి. ఏముందిలే ఇవాళ ఇది చిన్న ఎక్సర్సైజే కదా, ఏముంది ఇవాళ వదిలేద్దాం అన్న నష్టమే. అట్లా కాకుండా చెప్పిన 2 ఎక్సర్సైజులు పదే పదే చేసినా కూడా కష్టమే. సో ఏదైతే ప్రోటోకాల్ ఇది 10 సార్లు చేయండి, లేకపోతే రోజుకి పొద్దున సాయంత్రం చేయండి అని చెప్తూ ఉంటాం. సో ఆ టైంకి ఎన్ని సెట్స్ చేయాలి ఏంటనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మనకి షోల్డర్ రీకన్స్ట్రక్షన్తో త్వరగా మనం బయటపడవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ డజంట్ వెయిట్ టు ఫీల్ యూ రెడీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనకి కోత అవుతుందో సర్జరీలో, తర్వాత ఇంజరీ అవుతుందో స్కార్ టిష్యూ అనేది పడుతుంది. మనం మామూలుగా కింద పడినప్పుడు కానీ ఏదైనా కానీ పైన స్కిన్ కొట్టుకుపోయి ఏమవుతుంది, గట్టిగా అవుతుంది. దీన్ని స్కార్ టిష్యూ అంటాం. అట్లాంటి స్కార్ టిష్యూయే మనకి సర్జరీ అయిన తర్వాత స్కార్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇమ్మీడియట్గా సర్జరీ అయిన తర్వాత కావాల్సినంత మూమెంట్ అంటూ చేస్తూ ఉంటే లోపల స్కార్ టిష్యూ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అంటే అది మెత్తబడిన స్కార్ టిష్యూ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అమ్మో మూవ్ చేస్తే ఏమైపోతుందో అని చెప్పేసి షోల్డర్ని కదపకుండా ఉంచుతామో అప్పుడు మనకి అది స్కార్ టిష్యూ గట్టిగా అయిపోయి మూమెంట్ రెస్ట్రిక్షన్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏమవుతుందంటే ఒక నెల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మీకు ఎప్పుడైందండి సర్జరీ అంటే నెల క్రితం అని చెప్తారు. సో ఈ 1 మంత్లో హీలింగ్ అవుతుంది, కాకపోతే హీలింగ్ మంచిగా అవ్వదు. సో అక్కడున్న మజిల్ అంతా వీక్నెస్లోకి వెళ్ళిపోయి స్కార్ టిష్యూ అంతా గట్టిగా అయిపోయి వాళ్ళకి మూమెంట్ రాకుండా అయిపోతుంది. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పోస్ట్ సర్జరీ. అది డే 0 అంటాము, డే 1, 2 అట్లాగా సర్జరీ అయినప్పటి నుంచి మేము ఆ ప్రోటోకాల్ పెట్టడంతో పేషెంట్కి కంప్లీట్ రికవరీ అనేది ఉంటుంది. తర్వాత ఇమ్మొబిలిటీ ఈజ్ నాట్ ఆటోమేటిక్లీ సేఫ్. కామన్గా బిలీఫ్ ఏంటంటే మనకి యాజ్ లాంగ్ యాజ్ మనం కదపకుండా ఉంచితే షోల్డర్ని రికవర్ అయిపోతుంది అంటారు. అది దట్స్ రాంగ్ అండి. సో దీంట్లో ఏంటంటే ప్రొలాంగ్డ్ మీరు రెస్ట్ ఇచ్చిన మూలాన స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే షోల్డర్ స్టిఫ్ అవుతుందో పోస్ట్ సర్జరీ దట్స్ ద ఫస్ట్ కాంప్లికేషన్. అది కనుక మనం అశ్రద్ధ చేసి ఏముందిలే కొన్ని రోజులైన తర్వాత తగ్గిపోతుంది, మందులు వాడదాం, లేకపోతే ఇంజెక్షన్ చేయించుకుందాం అంటే అది 100% రికవరీ అంటూ ఉండదు. రెండోది మజిల్ వీక్నెస్. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్ రావాలి, కంప్లీట్ మూమెంట్ రావాలి. లేకపోతే మీరు తల దూకోవాలి, లేకపోతే వీపు గోక్కోవాలన్నా, లేకపోతే రెండో భుజాన్ని మీరు చేయి పెట్టుకోవాలన్నా, ఆల్ దీస్ మూమెంట్స్ వచ్చేసరికి మనకి రొటేటర్ కఫ్ మజిల్స్, ఈ మజిల్ వీక్ అయిపోతుంది. సో వాళ్ళు ఇట్లా చెయ్యి ఎత్తి ఏమైనా పట్టుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ పాకెట్లో చేయి పెట్టుకోవాలన్నా కూడా షోల్డర్ పైకి లేవదు, అంత వీక్నెస్లోకి వెళ్ళిపోతారు. సో రెస్ట్ ఎన్ని రోజులు ఇవ్వాలి పోస్ట్ సర్జరీ, దాన్ని బట్టి ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మనం రీకన్స్ట్రక్షన్ అయ్యే ముందులే ఆర్థోపెడిక్ సర్జన్ చెప్తారు. దాని తగ్గట్టు మీరు అవన్నీ గమనించి ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి. ఫ్రోజన్ షోల్డర్ ఇది చాలా కామన్ పోస్ట్ సర్జరీలో. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు డయాగ్నోసిస్తోనే వచ్చేస్తున్నారు. సో మాకు షోల్డర్ ఫ్రోజన్ అయిపోయింది అంటారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ కదలదండి, మొత్తం స్టిఫ్ అయిపోతుంది, ఎటు కదలకుండా అయిపోతుంది. ఇట్స్ ఎ ప్రివెంటబుల్ కాంప్లికేషన్. ఎందుకు అంటే మనం సర్జరీ అయినప్పటి నుంచి కనుక మనం ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిందనుకోండి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కొన్ని మంత్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ రిలీవ్ అవుతేనే మిగతా ఫేజ్ ఆఫ్
రీహాబిలిటేషన్లోకి వెళ్ళగలం. లేకపోతే షోల్డర్ అట్లానే స్టిఫ్ అయిపోతుంది. మనం ఎంత కష్టపడి సర్జరీ చేయించుకున్నా మనకి రికవరీ అనేది ఉండదు. సో ఈజీగా రికవర్ అవ్వడానికి ప్రతి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తే మనకి షోల్డర్ అనేది ఫాస్ట్గా వస్తుంది అండ్ ఫ్రోజన్ షోల్డర్ కెన్ బి ప్రివెంటబుల్. తర్వాత ఫిజియోథెరపీ వచ్చేసరికి ఫేజ్ వైజ్గా చేస్తామండి. జనరల్గా ఏమనుకుంటారంటే ఓ 10 రోజుల్లో మాకు షోల్డర్ నార్మల్ అయిపోతుందండి, ఓ 10 రోజుల్లో మేము అన్నీ ఎత్తేయగలమా అండి అంటారు. అట్లా అవ్వదండి. ఎందుకు అంటే లోపల రీకన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము చూసే కేసుల్లో ఆ మజిల్ టోటల్గా తెగిపోతుంది, కంప్లీట్గా అటాచ్మెంట్ అంటూ ఉండదు. సో వాటికి ఏంటంటే వేరే మజిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి కొట్టడము, తర్వాత అక్కడున్న మజిల్ అటాచ్ కాకపోతే దాన్ని సూచరింగ్ చేయడము, తర్వాత ఎక్కడైతే జాయింట్కి పైన సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దానికి సూచరింగ్ చేయడము. సో దాన్ని బట్టి ఏంటంటే ఫేజ్ వైజ్గా చేయాల్సి వస్తుంది ఫిజియోథెరపీ. దాదాపు 6 వీక్స్, 12 వీక్స్, 24 వీక్స్ అట్లా డ్యూరేషన్ అంటూ పడుతుంది. ఎందుకంటే అక్కడున్న స్కార్ టిష్యూ గట్టిపడకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రోజన్ షోల్డర్ అవ్వకూడదు, అట్లానే మజిల్ స్ట్రెంగ్త్ రావాలి. సో ఇవన్నీ చూసుకుంటూ ఫేజ్ వైజ్ అనేది చేస్తాం. సో రిపేర్ ఎప్పుడైతే షోల్డర్ రిపేర్ అవుతుందో మరీ ఫాస్ట్గా మూవ్ చేసిన ప్రమాదమే, మరీ స్లోగా సరేలే ఏం పోయింది ఒక పెయిన్ అంటున్నారు, స్టిఫ్నెస్ అంటున్నారు అని చెప్పి డిలే చేస్తూ మూమెంట్ చేసినా కూడా ప్రమాదమే. సో యాప్ట్ మూమెంట్ అనేది ప్రోటోకాల్ బేస్డ్లో మేము పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం. దీంట్లో చూస్తే మనకి 4 ఫేజెస్లో మనకి రీహాబిలిటేషన్ అంటూ డిపెండ్ అయ్యి ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ప్రొటెక్షన్ ఫేజ్ అంటాం. సో ఇది డే 0 ఆపరేషన్ టేబుల్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ పేషెంట్ సర్జరీ అయిపోయి సూచరింగ్ అంత అయిపోయి పర్ఫెక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ ఏమీ మూవ్ చేయరు. సో అక్కడున్న ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఐసీయూలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉంటారో స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు షోల్డర్ని. ఎప్పుడైతే మూవ్ చేస్తూ ఉంటారో స్టిఫ్నెస్ డే 1 నుంచి స్టిఫ్నెస్ మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లా కాకుండా అమ్మో నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే కదిలిస్తే ఏమైపోతుందో అని చెప్పేసి ఫిజియోథెరపీ కనుక ఐసీయూలో ఉన్న ఫిజియోథెరపీ కనుక చేయించుకోకపోతే ఆ స్టిఫ్నెస్కి దారితీస్తుంది. దాని వలన రికవరీ అనేది డిలే అవుతుంది. సో ఫస్ట్ ఇది ప్రొటెక్షన్ ఫేజ్. రెండో ఫేజ్ వచ్చేసరికి రెస్టోరింగ్ మోషన్. సో దీంట్లో వచ్చేసరికి పేషెంట్ ఎంతవరకు చేయగలరో వాళ్ళ చేత మూమెంట్ చేపిస్తూ అక్కడి నుంచి అసిస్టెన్స్ అంటూ ఫిజియోథెరపిస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ గోల్ ఏంటంటే ఫిజియోథెరపీలో నార్మల్ అనటామికల్ మూమెంట్స్ వచ్చాయా లేదా అంటే దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే షోల్డర్ కంప్లీట్గా పైకి లేస్తుందా, పక్కకు వస్తుందా, వెనకాలకి వెళ్తుందా, తర్వాత ఈ మూమెంట్స్. సో ఆల్ అనటామికల్ మూమెంట్స్ వస్తున్నాయా లేదా అనేది ఫిజియోథెరపీలో ఫస్ట్ అది అసిస్టివ్గా చేస్తూ ఉంటాం. తర్వాత ఇన్ ద నార్మల్ లిమిట్స్ చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో ఫిజియోథెరపీ అంటే అరిచేస్తారు, గట్టిగా నొప్పులు వచ్చేస్తారు, లేకపోతే మీకు గట్టిగా నొక్కేస్తారంటూ ఉంటారు. జనరల్గా ఫిజియోథెరపీ ఎప్పుడు పెయిన్ఫుల్గా ఉండదండి. సో దీంట్లో ఫేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ ద పెయిన్ లిమిట్స్ ఫస్ట్ ఇనీషియల్గా ఫిజియోథెరపీ అనేది చేస్తాము. సో దీంతో మూమెంట్స్ అనేవి ఈజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కరెక్ట్ మూమెంట్ చేస్తారో పెయిన్ ఉండదు, ఎప్పుడైతే మీరు అబ్నార్మల్ మూమెంట్ చేస్తున్నారో పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ బిల్డింగ్ అండి. సో వన్స్ మూమెంట్స్ అన్నీ వచ్చాయి, పేషెంట్ పెయిన్ వాపు తగ్గుతున్నాయి అనుకుంటే వాళ్ళ చేత ఆ మజిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అవ్వడానికి అంటే షోల్డర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో మన డెల్టాయిడ్ అంటాము. సో ఈ పైన ఉన్న మజిల్ డెల్టాయిడ్, అట్లానే బైసెప్స్, రొటేటర్ కఫ్ మజిల్స్, ఈ మజిల్స్ అన్నిటికీ అది కూడా గ్రేడెడ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటాం. సో అది ఏ గ్రేడ్లో ఉంది, 1లో ఉందా, 2లో ఉందా, 3లో అట్లా గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రోటోకాల్ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రోటోకాల్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రెంగ్త్ బిల్డింగ్ ప్లాన్ చేస్తామో వాళ్ళకి స్టిఫ్నెస్ రాకుండా అట్లానే మూమెంట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది, వాళ్ళు త్వరగా వాళ్ళ రెగ్యులర్ పనులు చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ టు లైఫ్. సో దీంట్లో వచ్చేసరికి ఏడిఎల్ యాక్టివిటీస్. ఏడిఎల్ అంటే యాక్టివ్ డైలీ లివింగ్. మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, పొద్దునే లేవగానే పళ్ళు తోముకోవాలి, లేకపోతే జుట్టు దూకోవాలి, లేకపోతే తలస్నానం చేయాలి. సో ప్రతిదానికి మనకి మన చేయి లేకపోతే మనకి ఏ పనులు అవ్వవు. సో యాక్టివ్ డైలీ లివింగ్లో పేషెంట్ ఎన్ని చేసుకోగలుగుతున్నారు, ఎన్ని చేసుకోలేకపోతున్నారు, వీటి ద్వారా ఏంటంటే ఫంక్షనల్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది పెడతాం. ఎప్పుడైతే స్టిఫ్నెస్ తగ్గి మూమెంట్ వచ్చి స్ట్రెంగ్త్ వస్తుందో ఫస్ట్ ఈ 3 అయిన తర్వాత వాళ్ళకి ఫంక్షనల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేపిస్తాం.
ముఖ్యంగా తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ గనక వీళ్ళు అథ్లెట్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నా, లేకపోతే షటిల్ లేకపోతే పికిల్ బాల్ ఆడుతున్నా, లేకపోతే స్విమ్మర్స్ అయినా, సో క్రికెట్ ఆడుతున్నా, సో ఒక్కొక్కరికి ఒకలాంటి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తాం. సో దీన్ని స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ అంటాం. సో వాళ్ళు ఏ స్పోర్ట్ తగ్గట్టు వాళ్ళకి సర్జరీ ముందల రోజు నుంచే సర్జన్ దాని సూచరింగ్ కానీ, లేకపోతే ఆ బయలాజికల్ ఇంపాక్ట్ వేసే విధానం కానీ, ఆ మజిల్ టెన్షన్ కానీ డిస్కస్ చేసి పేషెంట్తోనూ మాతోనూ ఫిజియోథెరపిస్ట్తోనూ డిస్కస్ చేసి సర్జరీ అనేది చేస్తారు. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది. సో రిటర్న్ టు నార్మల్ లైఫ్, నార్మల్ మనిషికి ఒకలాంటి రీహాబిలిటేషన్ ఉంటుంది, అట్లానే ఒక స్పోర్ట్ పర్సన్కి రీహాబిలిటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా పెయిన్ మేనేజ్మెంట్. ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఫస్ట్ పేషెంట్ ఎప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత నాకు నొప్పి ఉందండి, నాకు నొప్పి తగ్గట్లేదు అంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే కొంతకాలం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అంటూ ఇస్తూ ఉంటారు ఆర్థోపెడిక్, డిపెండ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్, తర్వాత డిపెండింగ్ ఆన్ ద సర్జరీ. సో ఆ తర్వాత వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి మిగతా డిజార్డర్స్ ఉన్నా, వాళ్ళకి కొన్ని మెడికేషన్ అంటూ పెడుతూ ఉంటారు. సో ఆ మెడికేషన్ వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. చాలామంది ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాం కదా అని చెప్పేసి మందులు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆ అశ్రద్ధ చేయడం వలన హీలింగ్, ఇంటర్నల్గా హీలింగ్ ఏదైతే అవ్వాలో అది పూర్తిగా అవ్వదు. అది ఫిజియోథెరపీ పరంగా చూసినట్టయితే ప్రాపర్గా ఎక్సర్సైజెస్, మాన్యువల్ ఎక్సర్సైజెస్ అంటే షోల్డర్ని మూవ్ చేస్తూ ఉంటాము, అట్లానే మిగతా భుజం రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మూవ్ చేస్తూ ఉంటాం. సో మాన్యువల్ థెరపీ, తర్వాత ఎక్సర్సైజ్, గైడెడ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన వాళ్ళకి ఈ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. రెండోది పార్టిసిపేషన్, పేషెంట్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది నేను చేంజ్ చేసుకున్నాను, ఫిజియోథెరపీకి వెళ్తున్నాను వస్తున్నాను కానీ నాకు చేంజ్ ఏం లేదంటూ ఉంటారు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా పేషెంట్ కొన్ని ఇంట్లో చేసుకోవాల్సినవి చెప్తూ ఉంటాం. ఇప్పుడున్న ప్రోటోకాల్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎట్లా ఉన్నాయంటే ప్రతిరోజు పేషెంట్ మా హాస్పిటల్కి రావక్కర్లేదు. సో వారానికి 2 సార్లు లేకపోతే 3 సార్లు అట్లా, లేకపోతే ఒక్కసారన్నా అట్లా వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే త్వరగా రికవరీ అనేది ఉంటుంది. సో వాళ్ళ పేషెంట్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే గమనించాల్సింది, ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఫాలో అవుతారో నొప్పి అంత త్వరగా కంట్రోల్ అవుతుంది, మూమెంట్ చేసేటప్పుడు కూడా పెయిన్ రాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏముందిలే మూమెంట్ వచ్చేసింది కదా అని చెప్పి డాక్టర్ చెప్పిన, ఫిజియోథెరపిస్ట్ చెప్పిన వినకుండా ఎమ్మటే వాళ్ళు స్కూటీ డ్రైవ్ చేయడము, లేకపోతే కార్ డ్రైవ్ చేయడము, లేకపోతే ఇంట్లో బట్టలు మడత పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాటి వలన ఆ మజిల్ మీద స్ట్రెస్ పడి మళ్ళీ వాళ్ళకి రీఇంజరీ అవ్వడం ఒకటి, రెండోది పెయిన్, స్వెల్లింగ్ రావడం అనేది కామన్గా వస్తూ ఉంటాయి. తర్వాత దీంట్లో వచ్చేసరికి రికవరీ ఇది టైం లైన్, నాట్ ఏ సింగిల్ ఈవెంట్. అంటే మీరు సర్జరీ అవ్వగానే 100% రికవరీ అయిపోయారంటే అవ్వదండి, ఇట్స్ ఓన్లీ 50%. మిగతా 50% మనకు ఫిజియోథెరపీ ఫేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్తేనే రికవరీ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే మనం ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయామో అది ఫెయిల్యూర్ కాదు. కొంతమంది ఏంటంటే ఒక రేంజ్, ఒక షోల్డర్ మూమెంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత వీళ్ళు 90 డిగ్రీల వరకే లేపగలరు, అక్కడి నుంచి పైకి లేవదు. దట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. అంటే ఆ మజిల్ రేంజ్ ఆఫ్ మోషన్, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషను, మజిల్ స్ట్రెంగ్త్ అక్కడ వరకే ఉంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రీహాబిలిటేషన్లోకి వెళ్తేనే వాళ్ళకి షోల్డర్ అనేది పైకి లేవడం జరుగుతుంది. ఎప్పుడు మనం ఒక లెవెల్కి రాగానే పేషెంట్ ఏంటంటే నిరాశపడుతుండే, ఏంటి నేను ఇంత కష్టపడి సర్జరీ చేయించుకున్నాను, నాకేంటి రికవరీ అవ్వట్లేదు షోల్డర్. ప్రతి వాళ్ళకి వాళ్ళ కండరాల పటుత్వం బట్టి, తర్వాత అక్కడ లిగమెంట్స్ సూచరింగ్ బట్టి రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 12 వారాల్లో రికవర్ అవుతారు, కొంతమందికి 24 వారాలు పడుతుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్కి ఏ మజిల్ సర్జరీ చేశారు, ఎట్లా చేశారు, వాళ్ళ ఏజ్, కోమార్బిడిటీస్ అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్న, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే మిగతా కీలవాతాలు ఉన్న రికవరీ అనేది వేరీ అవుతుందండి. సో ఆ రికవరీ అర్థం చేసుకుని ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటే వాళ్ళు త్వరగా షోల్డర్ అనేది నార్మల్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసరికి వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద సెషన్స్, దీంట్లో వచ్చేసరికి ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, హోమ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, పిన్ టు పిన్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజెస్ డైలీ చేస్తూ క్రమేపీ షోల్డర్ని మూవ్ చేస్తూ ఉంటామో మనకి ఈ రీహాబిలిటేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది.
అండ్ ఈ ఎక్సర్సైజెస్ అందరికి ఒకేలాగా ఉండవండి. ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి సర్జరీకి షోల్డర్ టేర్స్కి ఒకలాంటి రీహాబిలిటేషన్ ఉంటుంది. తర్వాత షోల్డర్ డిస్లొకేషన్ అంటే త్వరగా తొలగిపోతూ ఉంటుంది, షోల్డర్ జారిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి సర్జరీ బట్టి రీహాబిలిటేషన్ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే మనం యాక్టివ్గా పేషెంట్ పార్టిసిపేట్ చేస్తారో పోస్ట్ సర్జరీ, రికవరీ కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. సో ఇది మొత్తం టీమ్ ఎఫర్ట్ అండి. ఇది ఒక ఫిజియోథెరపిస్ట్ ఒకలే చేయడం కాదు, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, సో ఆర్థోపెడిక్ సర్జన్తో కంప్లీట్గా డిస్కస్ చేసుకోండి మీ షోల్డర్ కండిషన్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సర్జరీ అయిందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టి సర్జరీ ఎట్లా చేయాలి, ఆ మజిల్ టెన్షన్స్ ఎట్లా ఉంచాలి, గ్రాఫ్ట్ ఎట్లా వేయాలి, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్. సో మా పాత్ర ఏంటంటే మీకు ఎట్లాంటి ఇంజరీ అయింది, దానికి ఎట్లాంటి సర్జరీ చేస్తున్నారు, దానికి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ పెట్టాలి, ఇవన్నీ మా పాత్ర ఉంటుంది. మిగతా పాత్ర పేషెంట్. కన్సిస్టెంట్గా రీహాబిలిటేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఇదేదో ఒక రోజులో పోయేది కాదు, లేకపోతే 10 రోజుల్లో తగ్గిపోయేది కాదు. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. షోల్డర్ రీకన్స్ట్రక్షన్ అంటేనే రీకన్స్ట్రక్షన్. సో మళ్ళీ తిరిగి నార్మల్గా షోల్డర్ జాయింట్ అలైన్మెంట్ కానీ ఇవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే చేస్తున్నామో పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నిరాశపడిపోయి, లేకపోతే యాంగ్జైటీ వచ్చేసి, లేకపోతే డిప్రెషన్ వచ్చేసి నా షోల్డర్ ఇంకా కదలదు, నేను ఫిజియోథెరపీ చేయించుకున్నానని డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో దీనివలన ఎంత కష్టపడి మీరు మంచి సర్జరీ చేయించుకున్న ఫలితం అనేది ఉండదు. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ కన్సిస్టెంట్గా రీహాబిలిటేషన్ ఫాలో అవుతే మీకు రికవరీ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే దీంట్లో ముఖ్యంగా చూడాల్సింది సర్జరీ ఎంత సక్సెస్ఫుల్ సర్జరీ చేయించుకున్నా ముఖ్యంగా చూడాల్సింది మనం మెయిన్గా రీహాబిలిటేషన్ ఏం ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాలో అవ్వాలి అనేది చూసుకోవాలి. తర్వాత స్టిఫ్నెస్, పెయిన్ అనేది చాలా కామన్. ప్రతి షోల్డర్ సర్జరీస్లో అది చాలా కామన్. అవేమీ దట్ ఈస్ అ ప్రివెంటబుల్ కాంప్లికేషన్. కాకపోతే దాన్ని మనం అశ్రద్ధ చేస్తే మటుకు అది ఫ్రోజన్ షోల్డర్గా మారుతుంది. దానివల్ల మూమెంట్ అనేది చాలా డిలే అవుతుంది. అండ్ సర్జరీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఫిజియోథెరపీ కూడా అంతే పర్ఫెక్ట్గా మీరు చేసినట్టయితే రికవరీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో సర్జరీతో, అట్లానే మీరు ఆర్థోపెడిక్ సర్జన్తో ఎట్లా డిస్కస్ చేస్తున్నారో మీ సర్జరీ గురించి, అట్లానే ఫిజియోథెరపిస్ట్ కూడా మాతో డిస్కస్ చేసి రీహాబిలిటేషన్. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు మేము పలానా టైం మేము ఆగస్ట్లో సెప్టెంబర్లో మేము షోల్డర్ సర్జరీ చేయించుకుంటున్నామండి, మేము రీహాబిలిటేషన్ ఏం ఫాలో అవ్వాలి, మా ఆర్థోపెడిక్ సర్జన్ ఇది చెప్పారు. సో ఒక టీం వర్క్ లాగా మనం దీంట్లో చేస్తే దానికి రికవరీ అనేది కంప్లీట్గా ఉంటుంది. అండ్ మూమెంట్ ఎప్పుడైతే మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి కంప్లీట్గా సర్జన్ చేసిన గ్రాఫ్ట్స్ కానీ లేకపోతే ఇంప్లాంట్స్ కానీ ఆయన చేసిన ప్రొసీజర్ 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓలాసగారావు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ భుజం పునర్నిర్మాణం తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలాగే టీం వర్క్, ఏదైనా సర్జరీ ఎప్పుడు టీం వర్కే. మరి చేసే ముందు ఒక ఫిజియోథెరపిస్ట్తో సంప్రదించడం, ఏం చేసే ఎలా ఉంటుంది ఏంటని. అందులో స్పోర్ట్స్ పర్సన్కి చేసేవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంచేటప్పుడు ఒకడు తీవ్రగా, ఒకడేమో వాలీబాల్ ఆడచ్చు, మరొకరు బాస్కెట్బాల్ ఆడచ్చు, ఒకడేమో టెన్నిస్ ఆడచ్చు. వాళ్ళ మూమెంట్స్ వేరుగా ఉంటాయి. ఆ మూమెంట్స్ కోసం ముందుంచే జాగ్రత్త ఉన్నట్లయితే ఈ ఫిజియోథెరపీ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫేస్బుక్లో ఎవరు క్వశ్చన్స్ మీద పెట్టలేదు, ఎప్రిసియేషన్ తప్ప. మరి ఇక ఉన్నవాళ్ళకి కనుక డౌట్స్ ఉంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి డౌట్స్ లేవో కనుక అయితే ఈరోజు ఈ కార్యక్రమంతో ముగిస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.